హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంత్ కుమార్. ఈరోజు నా ఫేవరెట్ బైక్ అండ్ నా ఫస్ట్ బైక్ అయిన R15 V3 గురించి రివ్యూ చేయబోతున్నాను. టోటల్ మైలేజ్, పర్ఫార్మెన్స్, పవర్, బ్రేకింగ్, హ్యాండ్లింగ్, ప్రోస్ అండ్ కాన్స్ గురించి చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గో టు ద వీడియో. R15V3లో అయితే 3 వేరియంట్స్ ఉన్నాయి. బ్లూ కలర్, ప్యూర్ బ్లాక్ కలర్ అండ్ రెడ్ అండ్ సిల్వర్ కలర్. R15 డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే షార్ప్ అండ్ అగ్రెసివ్ డిజైన్ ఉంటుంది. ఎల్ఈడి హెడ్లైట్స్ అండ్ టెయిల్ లైట్స్ ప్రీమియంగా కనిపిస్తాయి. ఫ్రంట్ ఫేరింగ్, ఫుల్ బాడీ ఏరోడైనమిక్స్ కటింగ్స్ కనిపిస్తాయి. హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు మీకు సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. హ్యాండిల్ అయితే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ స్టెబిలైజేషన్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మేజర్గా 100 to 120 స్పీడ్ వెళ్ళేటప్పుడు కొన్ని వెహికల్స్లో హ్యాండిల్ షివర్ అవుతుంది. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. దీంట్లో ఇష్యూ ఉండదు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూస్తే 155cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇచ్చారు. 18.6 PS ఆఫ్ పవర్, 14.1 Nm ఆఫ్ టార్క్. రైడింగ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి చూస్తే డెల్టా బాక్స్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ టెలిస్కోపిక్ అండ్ రేర్ మోనో షాక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ రేర్ 140 mm టైర్ ఇస్తున్నారు. టోటల్ బైక్ వెయిట్ అయితే 142 kgs ఉంటుంది. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బైక్ని అయితే. బ్రేకింగ్ అండ్ సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABS ఇస్తున్నారు. సో ఈజీగా స్లిప్ అవ్వడం కానీ, లేకపోతే సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆగకపోవడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఈ బైక్లో అస్సలే ఉండవు. మైలేజ్ అండ్ రైడింగ్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే మైలేజ్ నా బైక్ అయితే స్టార్టింగ్లో ఒక 45-46 ఇచ్చేది, కానీ ఇప్పుడు 40-39 అలా ఇస్తుంది. మ్యాక్సిమం మైలేజ్ అయితే చాలా బాగా ఇస్తుంది ఈ బైక్. 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి మీరు గడిగడికి పెట్రోల్ వేసుకునే ప్రాబ్లం అయితే ఉండదు. ఫీచర్స్ అండ్ టెక్నాలజీ గురించి వస్తే ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. VVA వాల్వ్ యాక్టివేషన్ ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ ఉంటుంది కాబట్టి మీకు పర్ఫార్మెన్స్లో కానీ పవర్లో కానీ చాలా చాలా మీరు డిఫరెన్స్ అయితే చూస్తారు. ఒక 150cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్ అంటే R15V3. ఇంకా ప్రోస్ గురించి చూసుకుంటే స్పోర్టీ లుక్ ఉంటుంది, పవర్ 155cc ఉంటుంది, ఎక్సలెంట్ హ్యాండ్లింగ్ అండ్ బ్రేకింగ్ ఉంటుంది, అన్నిటికన్నా గ్రేట్ మైలేజ్ ఇస్తుంది. ఇంకా కాన్స్ విషయానికి వస్తే చాలామంది ఈ బైక్ సిట్టింగ్ పొజిషన్ బాగోదు, బ్యాక్ పెయిన్ వస్తుంది, హ్యాండ్ పెయిన్ వస్తుంది అని అంటారు, కానీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా స్పోర్టీ లుక్ వస్తుంది. నా ఈ 5 yearsలో అయితే ఎక్కువ బ్యాక్ పెయిన్, హ్యాండ్ పెయిన్ రాలేదు. మరీ లాంగ్ జర్నీ 60-70 kilometers వెళ్తే కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది. అంతేగాని R15 బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కొనొద్దు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మీ చాయిస్, మీ బైక్ కాబట్టి డిసిషన్ మీరే తీసుకోండి. మీరు బైక్ని 2025లో పర్చేస్ చేయాలనుకుంటే ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 2,10,000 అలా పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ ఏరియాకి మారుతూ ఉంటుంది. నార్మల్గా 1,30,000 to 1,60,000 మధ్యలో. ఫైనల్గా ఏంటంటే 150ccలో చాలా బైక్స్ ఉన్నాయి. పల్సర్ 150 ఉంది, N150 ఉంది, జిక్సర్లో 150 ఉంది. కానీ అన్నిటితో కంపేర్ చేసుకుంటే లుక్స్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ, బ్రేకింగ్ స్పీడ్ పరంగా కానీ R15 150 అయితే టాప్ క్లాస్లో ఉంటుంది. అండ్ MT ఈక్వల్గానే ఉంటుంది. ఈక్వల్ ఇంజన్ వస్తుంది, ఈక్వల్ బ్రేకింగ్ ఉంటుంది. కాకపోతే దాని సిట్టింగ్ పొజిషన్ వేరేగా ఉంటుంది. ఈ R15 సిట్టింగ్ పొజిషన్ వేరేగా ఉంటుంది. సో మీ కంఫర్ట్ బట్టి, మీ ప్రిఫరెన్స్ బట్టి, మీ బడ్జెట్ బట్టి మీ బైక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రశాంత్ కుమార్.